ఒకప్పుడు కాకతీయుల సామ్రాజ్యంగా వెలుగొందింది ఆ నేల. నాటి పద్ధతులతో సిరుల మాగానిగా విరసిల్లింది ఆ భూమి. నేడు పర్యాటకుల సందడితో పాటు పచ్చటి పంట పొలాల నడుమ నిత్యం కలకలలాడుతోంది. కిలా వరంగల్ కోటలో నేడు రైతులు సిరుల పంటలు పండిస్తున్నారు. అక్కడికి వచ్చే పర్యాటకులకు అదనపు ఆహ్లాదాన్ని పంచుతున్నారు. కోటలో ఆకుకూరలు, కూరగాయల తోటల సాగుపై మీ నేలతల్లి ప్రత్యేక కథనం. కాకతీయ సామ్రాజ్యం కిలోవరంగల్ కోటలో రైతులు సిరుల మాగాని పండిస్తున్నారు. కోటల నిత్యం పర్యాటకుల సందడితో పాటు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంజాయ్ చేస్తున్న పర్యాటకులకు ఇక్కడ ఉన్నటువంటి పంట పొలాలు, ఆకుకూరలతో పాటు కూరగాయలు దర్శనమిస్తూ పర్యాటకులను మరింత ఆహ్లాదపరుస్తున్నాయి. అయితే ఇక్కడ కిలోవరంగల్లో పండించే పంటలకు ఎలాంటి గిరాకీ ఉంది, ఇక్కడ రైతులు ఎలాంటి పంటలను సాగు చేస్తున్నారో ఇప్పుడు చూసేద్దాం. కాకతీయుల రాజధాని ఓరుగల్లు నేటి వరంగల్ ఇప్పటికీ చారిత్రక కట్టడాలతో పర్యావరణ కేంద్రంగా నిత్యం సందర్శకులతో సందడిగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో రెండో రాజధానిగా పేరు పొందిన వరంగల్ ప్రముఖ ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలకు నెలవుగా కొనసాగుతోంది. వరంగల్ అనగానే ముఖ్యంగా చెప్పుకునేది ఖిలా వరంగల్ కోట. ఒకప్పటి కాకతీయుల రాజధాని. చుట్టూ మట్టి కోటలతో ప్రహారీ గోడలు, మధ్యలో నివాసాలతో పాటు వ్యవసాయ యోగ్యమైన భూములు, పంటలకు ఉపయోగపడే గొలుసుకట్టు నీటిబావులు, చెరువులు. దీంతో నాటి నుంచి నేటి వరకు కోటలో రైతులు పచ్చని పంటలు పండిస్తూనే ఉన్నారు, పచ్చగా జీవిస్తున్నారు. వరంగల్ కోటలో 3 కోటలు ఉంటాయి, అంటే నివాస ప్రాంతాలు అన్నట్టు. ముందు పశ్చిమ ద్వారం నుండి వచ్చేటువంటి అది పడమర కోట అంటారు. ఆ పడమర కోటలో కూడా మరి వస్తున్నటువంటి పర్యాటకులకు మధ్యలో ఆకుకూరలు, కూరగాయలు పండించేటువంటి రైతులు కనిపిస్తూ ఉంటారు. అదేవిధంగా ఇది మధ్య కోట ఇప్పుడు నిలబడ్డటువంటిది. ఈ కోటలో కూడా స్వచ్ఛమైన కూరగాయలు, ఆకుకూరలు పండించేటువంటి రైతులు నేరుగా పర్యాటకులు వచ్చేటువంటి ప్రాంతం ఇది. ప్రధానంగా ఈ యొక్క మధ్య కోటలో ఈ పర్యాటక ప్రాంతాన్ని సందర్శించే వాళ్ళు కాకుండా తూర్పుకోట నుండి వచ్చేటువంటి, అంటే మిగతా గ్రామాల నుండి వచ్చేటువంటి తూర్పుకోట అది నివాస ప్రాంతం. అక్కడ కూడా కూరగాయలు, ఆకుకూరలు పండించేటువంటి రైతులు ఉన్నారు. ఈ మేలు రకమైనటువంటి విత్తనాలతో ఎలాంటి కలుషితం లేనటువంటి కూరగాయల, ఆకుకూరలు పండించేటువంటి వాటిని ఆస్వాదించుకుంటూ వాళ్ళు వీక్షించినటువంటి ఈ పర్యాటకులు తీసుకెళ్లేటువంటి ప్రాంతం ఇదంతా కూడా. ఖిలా వరంగల్ పడమర కోట, మధ్య కోటలో సన్నకారు, చిన్నకారు రైతులు పాలకూర, బచ్చలికూర, కలెగూర, చుక్కకూర, తోటకూర, కొత్తిమీర, మెంతికూర ప్రధాన పంటలుగా వ్యవసాయం చేస్తున్నారు. అరగుంట భూమి ఉన్నా సరే అందులో 3-4 మడుల్లో ఆకుకూరలు సాగు చేస్తున్నారు. తాత ముత్తాతల కాలం నుంచి బట్టకు పొట్టకు ఇబ్బంది లేకుండా బతుకుతున్నారు ఇక్కడి రైతులు. కూరగాయలు, ఆకుకూరలు అమ్మగా వచ్చిన డబ్బులతో పిల్లలను చదివించుకుంటున్నారు. కాకతీయుల కాలంలో ఈ కోట దాదాపు 19 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సువిశాలంగా వ్యాపించి పండ్లు, పూల తోటలతో, అనేక రాజభవనాలతో, అద్భుత కళాకాంతులతో శోభిల్లుతుండేది. కోట పైభాగంలో నిలబడి ఏ వైపు చూసినా 2 మైళ్ల పొడవున నీటి ఫౌంటైన్లతో పాటు అందమైన తోటలు విరివిగా కనబడేవట. తోటల పెంపకంలో భాగంగా మామిడి, అరటి, పనస తోటల పెంపకం ఎక్కువగా ఉండేది.
ఇప్పుడు ఇక్కడే పచ్చటి కూరగాయలను ఆకుకూరలను ఉన్న కొద్దిపాటి నీటి వనరులతో తరతరాలుగా సాగు చేస్తున్నారు రైతులు. వరంగల్ కోట అనగానే ఒక కాకతీయులకు రెండో రాజధానిగా విలిసిల్లినటువంటి ప్రాంతం, చారిత్రక నేపథ్యం కలిగినటువంటి వరంగల్ కోటలో మరి అనేకమైనటువంటి కూరగాయలు ఆకుకూరలు పండించినటువంటి ఇక్కడ రైతులు, మరి ఈ ప్రాంతానికి విచ్చేసినటువంటి పర్యాటకులు నిత్యము ఈ యొక్క పర్యాటకుల సందడే చూడడం కాదు, పర్యాటకులు వచ్చి ఈ ఆకుకూరలను కూరగాయలను నిత్యం వచ్చినటువంటి పర్యాటకులు కూడా రైతుల దగ్గరికి వచ్చి నేరుగా ఇంత మంచి స్వచ్ఛమైనటువంటి ఆకుకూరలు మాకు దొరకాయి, మార్కెట్కి పోతే మూడో చేయి మారినటువంటి ఆ ఆకుకూరలు మేము తీసుకొని మా ఆరోగ్యాన్ని మేము ఖరాబ్ చేసుకోవడం కంటే మేలైనటువంటి మీరు పండించినటువంటి ఈ పంట ఆకుకూరలైనటువంటి కూరగాయలు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి కూరగాయలకు సంబంధించి కానీ ఆకుకూరలు కానీ పాలకూర, చుక్కకూర, ఇంకా మిగతా చుక్కకూర లాంటివి కాకుండా ఇంకా అనేక కూరలు పండించేటువంటి రైతుల దగ్గర నేరుగా వచ్చి పర్యాటకులు నిత్యం తీసుకుపోతా అంటే ఒక సందడిగా కనిపిస్తుంది ఈ వరంగల్ కోట. ఎకరంన్నర భూమి ఉన్న అక్కడక్కడ బంతిపూలు, మొక్కజొన్న వేస్తున్నారు ఇక్కడి రైతులు. తరతరాలుగా ఈ సాగునే నమ్ముకొని ముందుకు సాగుతున్నారు సాగుదారులు. వీరిలో కొంతమంది రైతులుగా సాగుబడిలో ఉంటే మరికొంతమంది వరంగల్ కూరగాయల మార్కెట్ అమ్మకందారులుగా స్థిరపడ్డారు. 10 మందికి ఉపాధినివ్వడమే కాకుండా వరంగల్ జిల్లాతో పాటు పక్కనున్న కరీంనగర్ జిల్లాలోని అనేక మార్కెట్లకు ఆకుకూరలను సరఫరా చేస్తున్నారు. చిన్నపిల్లలను సాకినట్టు ఈ పంట పొలాల్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు ఇక్కడి రైతులు. ఒక్కరోజు తోటను పట్టించుకోకపోయినా తోటలు వడలిపోతాయి. అందుకే తోటలకు కూలీలాగా ఇక్కడే ఉంటుంటారు. వంతుల వారీగా మడుల్ని చూసుకుంటారు. ఇక్కడ ఆకుకూరల సాగు మొత్తం కలిపి 150 ఎకరాల కంటే ఎక్కువగా ఉండదు. అందులో అరగుంట నుంచి ఎకరంన్నర భూమి ఉన్నవాళ్లే అధికం. వరంగల్ కూరగాయల మార్కెట్కు ఆకుకూరలు ఇక్కడి నుంచే వెళ్తాయి. దాదాపు అన్ని మార్కెట్లతో పాటు కరీంనగర్ జిల్లా మార్కెట్కి కూడా ఆకుకూరలు, తోటకూరలు ఇక్కడి నుంచే సరఫరా అవుతుంటాయి. వ్యవసాయం చేసుకుంటూ మొక్కజొన్న, ఆకుకూరలు, కాయగూరలు ప్రతి ఒక్కటి పండిస్తాము. జనాలు ఈ పర్యాటక కేంద్రానికి చూస్తాను కూడా వచ్చి మా దగ్గర ఆకుకూరలు, కాయగూరలు ప్రతి ఒక్కటి తీసుకొని పోతారు. రోడ్ ఎంబటి పోయేటోళ్ళు అందరూ చూస్తారు. ప్రతి ఒక్కరు వచ్చి మా తోటలో కాయగూరలు అన్నీ తీసుకుపోతారు. మా పంట ఇది కిలవరంగల్ లోపల. ఇప్పుడు నేను వచ్చి కిలవరంగల్కి వచ్చి 32 సంవత్సరాలు నేను ప్రతి ఒక్కటి ఇక్కడ పండిస్తున్నా. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా తయారు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. కానీ కిలా వరంగల్ రైతులు మాత్రం ఒక్క పాలకూర మినహా విత్తనాలను స్వయంగా తయారు చేసుకుంటారు. ఇరుగు పొరుగు రైతుల సహకారం, విత్తన బదిలీ పద్ధతిని అనుసరిస్తున్నారు. అందరూ ఒకే రకమైన పంటలు వేయరు. ఒక్కొక్కరు ఒక్కో రకాన్ని సాగు చేస్తుంటారు. ఒకరు తోటకూర పండిస్తే మరొకరు మెంతికూర పండిస్తారు. ఒకరు బచ్చల కూర నాటితే ఇంకొకరు కలగూర నాటుకుంటారు. వారు సాగు చేసుకునే పంటల నారును స్వయంగా చేలల్లో వారే తయారు చేసుకుంటారు. నారు వచ్చిన తర్వాత పంచుకుంటారు. ఆకుకూరలు మొత్తం పండిస్తాం. చూడడానికి వస్తారు కిలవరంగలని 5-6 వేల మంది వస్తారు రోజుకు. ఇక మా చేనులు చూస్తారు, మాతోటి కొంచెం మాట్లాడతారు. కూరలు ఫ్రెష్గా ఉంటాయి అని కొనుక్కొని పోతారు. పాలకూర, సుక్కకూర, కలగూర, తోటకూర రేట్లు మంచిగానే ఉన్నాయి. మంచిగానే ఉన్నాయి. 20-25 రోజులు, నెల రోజులు వస్తుంది. పాలకూర, కలగూర, గంగవాయిల కూర, తోటకూర, మెంతికూర, కొత్తిమీర మొత్తం ఆకుకూరలే. ఇక
వేరే పంటలు ఎక్కువ ఉండవు ఇక్కడ. నెల రోజుల పంటలు ఇక మంచిగానే వస్తుంది, కూలోళ్ళు దొరుకుతారు. కోటలో ఉన్న నేలలు ప్రధానంగా పంటల సాగుకు అనుకూలంగా ఉన్నాయి. అంతేకాదు సాగునీటికి కొదవలేదు. దీంతో ఇక్కడ పండే పంటలకు మంచి గిరాకీ ఉంది. కోటకు వచ్చే పర్యాటకులు సైతం కూరగాయలు, ఆకుకూరల సాగును పరిశీలించడంతో పాటు ఆసక్తి ఉన్నవారు కొనుగోలు చేసే వెళ్తున్నారు అని అంటున్నారు సాగుదారులు. కిలా వరంగల్లో సాగునీటికి బావులే ప్రధాన ఆధారం. అందరూ చిన్న సన్నకారు రైతులే కాబట్టి బావులను సొంతానికి తవ్వుకోలేరు. సొంతానికి బావి తవ్వాలనుకుంటే వారికున్న భూమి దాదాపు గుంటెడి దాకా పోతుంది. కిలా వరంగల్ కేంద్ర పురావస్తు శాఖ సైట్ కాబట్టి అక్కడ ఎటువంటి తవ్వకాలు నిషేధం. బోరుబావులు ఎట్టి పరిస్థితుల్లో వేసుకునే అవకాశం లేదు. అందుకే రైతులు అక్కడున్న పాత బావులనే వంతుల వారీగా వాడుకుంటున్నారు. మధ్యకోటలో 10-15 బావుల కంటే ఎక్కువ లేవు. మొన్నటి వానలకు బావుల నిండా నీరు బాగా ఊరింది. కరెంటు బిల్లును అందరూ కలిసి కట్టుకుంటుంటారు. ఇప్పటివరకైతే ఎవ్వరి పంటలు ఎండిపోలేదు, పచ్చగా కళకళలాడుతూ ఉన్నాయి. ఇక్కడికి అందరు చూడడానికి వస్తారు, వచ్చి పాలకూరలు కొనుక్కొని పోతా అంటారు. సుక్కకూర, పాలకూర, తోటకూర, గంగవైలి కూర, మెంతుకూర చూసుకుంటూ పోయి చూసుకుంటూ వచ్చి తీసుకొని పోతారు. పాలకూర రోడ్డు పక్కకే ఉన్నాయి పంట పొలాలు. నేను అయితే 10 సంవత్సరాలు అవుతుంది పుట్టి. మొత్తం ఆకుకూరలే, పాలకూర, తోటకూర, కలగూర, మెంతుకూర. వాకింగ్ పోయేటోళ్ళు ఉంటారు, పొద్దున వాకింగ్కి వస్తారు, వాళ్ళు కొంటారు. టూరిస్ట్ కానీ వాళ్ళని వచ్చిన అనుకో, వాళ్ళ వచ్చి మొత్తం చూసి వెళ్ళిపోతారు వాళ్ళు. చూడడానికి ఇప్పుడు సండే వచ్చింది అనుకో, కనీసానికి ఒక 10 బస్సులు దాకా వస్తాయి. బస్సులు వస్తాయి, కార్లు వస్తాయి, అన్నీ వస్తాయి. రోజు చచ్చిపోతాయి మామూలుగా, 1, 2, 3 మంచిగానే ఉంది. పడమరకోట, మధ్యకోట, తూర్పుకోట. రైతులే కాకుండా ఇంటిల్లిపాది ఆకుకూరల సాగులో భాగస్వాములవుతున్నారు. భార్య, భర్త, కొడుకు, కోడలు అందరూ 10 గంటల నుంచి సాయంత్రం తోటమడుల్లోనే కాలం గడుపుతారు. పంట చేతికి రాగానే బదులు పద్ధతిలో, అంటే ఒకరికి ఒకరు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో సహకార సాగు విధానాన్ని అనుసరిస్తున్నారు. కొంచెం పెద్ద రైతులు ఉంటే వారి కోసం ఆకుకూరలు కోసి కట్టెలు కట్టేందుకు కూలీలు ఉంటారు. మడులు కోసి కట్టెలు కట్టి వాటిని మార్కెట్కు తరలిస్తారు. ఇది కిలా వరంగల్ మాది. ఇక్కడ వచ్చే పర్యాటకులందరూ కలిసి మంచిగా పచ్చగా ఉన్నదని చెప్పి చాలామంది ఆగి చూసిపోతూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరైనా అవసరం ఉంటే కూడా మంచిగా ఆకుకూరలు ఫ్రెష్గా దొరుకుతాయని కూడా తీసుకుంటారు. అన్ని రకాలు మా దగ్గర పండిస్తాం. తోటకూర, పాలకూర, గలకూర, గంగవాయల కూర, బచ్చల కూర, ప్రతి ఒక్క ఆల్ వెరైటీస్ ఆకుకూరలు మాత్రమే మా కాడ బాగా కిలా వరంగల్ కోటలో కూడా పండిస్తాం. మేమందరం బాగా ఈడ వచ్చేటోళ్ళు, చూసేటోళ్ళు, పోయేటోళ్ళు అందరూ కూడా కొనుక్కొని పోతూ ఉంటారు. దిగుబడి అంటే ఇక మామూలుగా ఇక వచ్చేదాన్ని బట్టి ఒక్కొక్కసారి రేట్ ఎక్కువ ఉండొచ్చు, ఒక్కొక్కసారి రేటు తక్కువ ఉండొచ్చు. దాన్ని బట్టి ఉంటుంది. మార్కెట్ రేట్ బట్టి మాకు రేటు కట్టిస్తూ ఉంటారు, అంతే అండి. ఇక భూములు అంటే మామూలుగా నీళ్ళు మాకు బాగా నీళ్ళు ఏమైనా ఉండే కానీ మామూలుగా మీడియం నీళ్ళు ఉంటాయి. బాగా ఎండాలి, మే నెలలో మాత్రం నీళ్ళు తక్కువ ఉండి నీళ్ళు మాకు వెళ్ళాయి, ఎక్కువ నీళ్ళు తక్కువ వెళ్తాయి అప్పటి వరకు. ఇక మొక్కజొన్న అంటే ఎక్కువ మామూలుగా తక్కువ నీళ్ళు ఉంటాయి కాబట్టి ఒక మొక్కజొన్న ఉన్న ఇక మామూలు చిన్న చిన్న పంటల వరకు మేము ఇక్కడ కూరగాయలు ఏమైనా మామూలుగా సోరకాయలు, ముల్లంగి అట్లాంటి కూరగాయలు మాత్రమే ఎక్కువ పండిస్తామండి. ఇక చూడడానికి 10,000 అట్లా రోజు డైలీగా అట్లా 5,000, 6,000 మంది వస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. చూసిపోయేటోళ్ళు కూడా కొంతమంది మంచిగా ఫ్రెష్గా అవపడతాయని కూడా తీసుకుంటా ఉంటారు. వాళ్ళు అనుకున్న ఏదో ఇక వాళ్ళు పోయి తీసుకుపోతారు. కోట చూసేందుకు వెళ్లే సందర్శకులకు ముందుగా ఆహ్లాదాన్ని పంచేవి ఈ పంట పొలాలే. ఇక్కడ పాలకూర, తోటకూర, కొత్తిమీర, మెంతికూర, ముల్లంగి, క్యారెట్, చుక్కకూర, మొక్కజొన్న, కరివేపాకు,
ఇలా అన్ని రకాల ఆకుకూరలతో పాటు కూరగాయల సాగును ప్రత్యక్షంగా చూస్తూ వాటి సాగు పద్ధతులను అడిగి తెలుసుకుంటున్నారు. కోట సందర్శనకు నిత్యం 5 నుంచి 6,000 మంది పర్యాటకులు వస్తుంటారు. సెలవుల్లో 10,000కు మించి సంఖ్య ఉంటుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కోటతో పాటు మా పంట పొలాలను చూసి ఇక్కడ ఆగి తెలుసుకుంటారంటున్నారు అక్కడి రైతులు. ఒకప్పటి కాకతీయుల సామ్రాజ్యం కోటగా విరసిల్లిన కిలోవరంగల్ తూర్పుకోట, పడమకోట, మధ్యకోటలో ఇప్పుడు ఇక్కడ రైతులు సిరుల మాగాణిని పండిస్తున్నారు. ఆకుకూరల్లో ముఖ్యంగా పాలకూర, తోటకూర, అన్ని కూరల పంటలతో పాటు కూరగాయలు కూడా వంకాయ, టమాటా లాంటి అన్ని రకాల కూరగాయలను ఇక్కడ పండిస్తూ ఇక్కడికి వచ్చే పర్యాటకులకు రోడ్డుకు ఇరువైపులా పంట పొలాలను చూస్తూ ఆహ్లాదంగా మధ్యకోటకు వచ్చి కోట యొక్క అందాలను చూసి పర్యాటకులు విరసిల్లుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే కోటలో తోటలలో పంటలు పండించడంతో ఇటు రైతులు అటు పర్యాటకులు మాత్రం ఇక్కడ సంతోషంగా జీవిస్తున్న పరిస్థితి అయితే మనకు కిలోవరంగల్ కోటలో కనిపిస్తుంది. పర్యాటక ప్రాంతాల్లో సహజంగా ప్రభుత్వం చుట్టుపక్కల పరిసరాలను పచ్చగా ఉంచుతోంది. కానీ ఇక్కడి రైతులు కోట చుట్టూ పచ్చని పంట పొలాలతో కోటకు సహజ సిద్ధమైన ప్రకృతి అందాలను అందిస్తున్నారు. మధ్యకోటలోని చారిత్రక కట్టడాలకు మణిహారంలా పంటలతో స్వాగతం పలుకుతున్నారు. చిన్న సన్నకారు రైతులు పర్యాటకులకు ఆహ్లాదాన్ని అందించడంతో పాటు మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఇది ఇవాల్టి నేల తల్లి కార్యక్రమం.